హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. రీసెంట్గా మనకి హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండి. ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఛానల్లో అప్డేట్ చేశానండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెట్టాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోండి. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్లో ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ ఆపర్చునిటీస్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దాంట్లో క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేవచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు అవర్ కరెంట్ ఓపెనింగ్స్లో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు సైన్ ఇన్ అలానే సైన్ అప్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సైన్ ఇన్ అంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకోండి, లాగిన్ అవ్వచ్చు ఆ డీటెయిల్స్తో. లేదు అనుకుంటే కొత్తగా మీరు ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సైన్ అప్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్లో మీకు ఫస్ట్ నేము, కన్ఫర్మ్ ఫస్ట్ నేము, మిడిల్ నేము, కన్ఫర్మ్ మిడిల్ నేమ్ అన్నీ కూడా 2 టైమ్స్ ఇవ్వాలన్నమాట. అంటే మీరు మిస్టేక్ చేయకుండా ఉండడానికి అన్నీ కూడా డబల్ ఇచ్చాడనమాట. అండ్ లాస్ట్ నేము అలాగే కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ అన్నీ కూడా 2 టైమ్స్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఫుల్ నేమ్ అంతా కూడా వచ్చేస్తుంది. అది మీ రికార్డ్స్ ప్రకారం ఉందో లేదో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ మొబైల్ నెంబరు అలాగే కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ కూడా 2 సార్లు ఇవ్వాలి. అలానే మీ ఈమెయిల్ ఐడి, మీరు ప్రెజెంట్ ఏదైతే రన్నింగ్లో ఉందో ఆ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మాత్రం ఇవ్వండి. ఎందుకంటే త్రూ అవుట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మీకు ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్కే జరుగుతుంది. సో వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి క్లిక్ టు వెరిఫై ఈమెయిల్ అని క్లిక్ చేసినంటే మీకు మీ ఈమెయిల్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి తర్వాత మీ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టే ఆర్ యూ ష్యూర్ ద డేటా ఎన్రోల్డ్ ఈజ్ కరెక్ట్, సో నో చేంజెస్, ఎడిట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డేటా విల్ బి అలౌడ్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వచ్చింది. ఎస్ పైన ఓకే పైన టిక్ చేస్తే మీకు ఇదిగోండి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కంగ్రాచులేషన్స్, యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ డన్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఫర్ లాగిన్ డీటెయిల్స్. లాగిన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈమెయిల్లో చెక్ చేయమని చెప్పి వచ్చిందనమాట. కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి మళ్ళీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్తో మీరు మళ్ళీ లాగిన్ అయితే ఫర్దర్గా అప్లికేషన్ అది ఫిల్ చేయొచ్చు అనమాట. డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చి సైన్ ఇన్ కొడితే మీకు ఇదిగోండి లాగిన్ అయినంటే ఈ పేజ్ మీకు కనిపిస్తుంది అనమాట. యాక్టివ్ అడ్వర్టైజ్మెంట్స్ అని కనిపిస్తుంది. మీకు దీంట్లో చూసుకుంటే నోటిఫికేషన్లో ఉన్న ప్రతి పోస్ట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. మీరు దేనికి ఎలిజిబిలిటీ అయితే ఆ పోస్ట్ పైన క్లిక్ చేస్తే క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అనమాట. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే ఎనీ డిగ్రీ పొజిషన్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ చూసుకుంటే ప్లీజ్ కీప్ సాఫ్ట్ కాపీ ఆఫ్ రెజ్యూమ్ కూడా జిప్ ఫార్మేట్లో కానీ, డాక్ ఫార్మేట్లో కానీ, డిఓసిఎక్స్ ఫార్మేట్లో, పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ ఉండాలి. అండ్ అలానే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు అండ్ సిగ్నేచరు ఇవన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోమని చెప్తున్నాడు. అవన్నీ కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఓకే టిక్ చేయండి. చెక్ చేసిన వెంటనే ఫర్దర్ స్టెప్ వెళ్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ నేమ్ ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మీ మదర్ నేము అలానే ఫాదర్ నేము, అండ్ దాంతో చూసుకుంటే మీరు ఇక్కడ యాక్చువల్ కేటగిరీ ఏంటి అనేది కూడా ఫిల్ చేయాలి. మీరు అన్రిజర్వ్డ్ అయితే అన్రిజర్వ్డ్, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, ఓబీసీ అయితే ఓబీసీ, ఏదైతే మీరు అక్కడ అది ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అప్లయింగ్ కేటగిరీ కూడా ఏదైతే అది ఓకే. సబ్ క్యాస్ట్ కూడా అడిగాడు, సబ్ క్యాస్ట్ ఏదైతే అది ఫిల్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్లో నేమ్ అది ఉంటుందన్నమాట, అది ఫిల్ చేయాలి. అండ్ జెండర్ చూసుకుంటే మేలా ఫిమేలా ఏదైతే అది. అండ్ అలానే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అయితే ఏం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అడిగాడు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ అలానే డొమిసైల్ జేకే ఇది కూడా నో అని టిక్ చేయండి. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అది ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. అండ్ రిలీజన్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఏదైతే అది ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. అండ్ అలానే మీ పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వాలండి. అండ్ అలానే ఆధార్ నెంబర్, ఈ రెండు కూడా మ్యాండేటరీగా ఇవ్వాలి. పాన్ కార్డ్ నెంబరు అలానే ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు ఐడి ప్రూఫ్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఐడి ప్రూఫ్ ఏంటి, వాటర్ ఐడినా, డ్రైవింగ్ లైసెన్సా, గవర్నమెంట్ ఐడిని, ఏదైతే అది టిక్ చేసి ఇక్కడ మీ ఐడి ప్రూఫ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సిటిజన్షిప్ ఇండియన్, అండ్ అలానే మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా, ఓకే.
అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆర్ యూ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ ఇన్ హెచ్పిసిఎల్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ అలానే ఇఫ్ ఎస్, ఒకవేళ ఎస్ అయితే డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. అండ్ అలానే ఇంకోటి హ్యావ్ యూ వర్క్డ్ విత్ హెచ్పిసిఎల్ యాజ్ ఏ జిఏటి, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ అలానే ఎస్ అయితే డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేయాలి, లేదనుకుంటే అవసరం లేదు. అప్లికేషన్ ఫీజు ఇంటిమేషన్ ఛార్జెస్ చూసుకుంటే మీకు ఒకవేళ ఎగ్జామ్స్ ఉందనుకోండి, ఇక్కడ ఫీజు ఏమీ కూడా కనిపించదు. ఒకవేళ మీరు ఫీజు పే చేయాల్సి ఉంటే 1000 రూపీస్ పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. ఆ డీటెయిల్స్ అని కూడా ఇక్కడ చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. టిక్ చేసిన వెంటనే మీకు ఇదిగోండి పర్సనల్ డీటెయిల్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే టిక్ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది అనమాట, సేవ్ అండ్ నెక్స్ట్. ఇదిగోండి ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తున్నాయి. పర్సనల్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్ చేసాం. నెక్స్ట్ చూసుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత బ్యాంకింగ్ డీటెయిల్స్, తర్వాత ఫోటో అండ్ రెజ్యూమ్, తర్వాత ప్రివ్యూ. ఓకేనా, టోటల్గా 6 స్టెప్స్లో ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయండి. విత్ పిన్ కోడ్ నెంబరు, డిస్ట్రిక్ట్ అన్ని కూడా క్లియర్ కట్గా మెన్షన్ చేయండి. ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్, మెయిలింగ్ అడ్రస్ సేమ్ అనుకోండి, చెక్ బాక్స్ ఉంది కదా దానిపైన టిక్ చేస్తే మీకు 2 కూడా సేమ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అండి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఆల్రెడీ ఇచ్చారు కదా, ఆ డీటెయిల్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సెంటర్ నేమ్ అండి. సెంటర్ నేమ్ చూసుకుంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ ఏమి కూడా రాలేదు, అవన్నీ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసి ఇస్తారనమాట. సెంటర్ నేమ్ డీటెయిల్స్ ఏమి కూడా ఇక్కడ రాలేదు. ఇదిగోండి డీటెయిల్స్ అన్ని కూడా నేను శాంపుల్గా ఫిల్ చేశాను. మీ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇవ్వండి, ఓకేనా. అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఇవ్వండి. ఒకవేళ ఏమైనా డాక్యుమెంట్స్ మీకు రావాలనుకుంటే మీరు ఇచ్చిన అడ్రస్కి మాత్రం వస్తాయి. సో వ్యాలిడ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వండి, విత్ పిన్ కోడ్ నెంబరు, మీ డిస్టిక్, అలానే మీ డీటెయిల్స్ అన్ని కూడా విత్ మీ డోర్ నెంబర్ కరెక్ట్గా ఫిల్ చేయండి. వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపై టిక్ చేస్తే మీకు ఇదిగోండి కాంటాక్ట్ డీటెయిల్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది. సేవ్ అండ్ నెక్స్ట్ ఇక్కడ టిక్ చేస్తే ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలన్నమాట. మనం ఎంచుకున్న పోస్ట్ ఏది, దానికి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్, మినిమం క్వాలిఫికేషన్స్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ గ్రాడ్యుయేషన్ అండి, గ్రాడ్యుయేషన్ ఎంటర్ చేసి మీ డ్యూరేషన్ 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్, 4 ఇయర్స్ అయితే 4 ఇయర్స్, అంటే బీటెక్ వాళ్ళకి 4 ఇయర్స్ అని ఎంటర్ చేయాలి. అండ్ మిగిలిన నార్మల్ డిగ్రీ అయితే 3 ఇయర్స్ ఎంటర్ చేయాలి. మీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అండ్ అలానే మంత్, ఇయర్ ఆఫ్ జాయినింగ్, మీరు డిగ్రీ ఏ ఇయర్లో జాయిన్ అయ్యారు అండ్ ఎప్పుడు పాస్ అయ్యారు ఆ డీటెయిల్స్, అండ్ అలానే మీ యూనివర్సిటీ నేమ్. అండ్ అలానే సెకండ్ చూసుకుంటే హైయర్ సెకండరీ, మీ ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఏదైతే అది డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎప్పుడు పాస్ అయ్యారు, యూనివర్సిటీ నేమ్. అలానే మీ ఎస్ఎస్సి, మీ 10th క్లాస్ డీటెయిల్స్ అన్ని కూడా, పర్సంటేజ్, ఇయర్ ఆఫ్ జాయినింగ్, అండ్ అలానే ఇయర్ ఆఫ్ పాసింగ్, అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేసి యూనివర్సిటీ నేమ్ ఎంటర్ చేసి ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇదిగోండి లిస్ట్ ఆఫ్ అడిషనల్ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్. ఒకవేళ మీకు ఉన్నాయనుకోండి డీటెయిల్స్ అని ఇవ్వచ్చు, లేదనుకుంటే లేదు. ఫైనల్గా మీకు వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ పైన టిక్ చేసి డీటెయిల్స్ అన్ని కూడా సేవ్ అవుతాయి అనమాట. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వ్యాలిడేట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వ్యాలిడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే టిక్ చేయాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ టిక్ చేసిన వెంటనే మీకు ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది అనమాట. బ్యాంకింగ్ డీటెయిల్స్ అండి, ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీకు బ్యాంక్ అకౌంట్ నెంబరు, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే మీ బ్యాంక్ నేమ్. ఆల్రెడీ మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ కొడితే మీకు బ్యాంక్ నేమ్ వచ్చేస్తుంది, బ్రాంచ్ నేమ్ వచ్చేస్తుంది. యూపీఐ ఐడి ఉంటే ఆ డీటెయిల్స్ అని కూడా ఇవ్వచ్చు, లేదనుకుంటే అవసరం లేదనమాట. స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం డెఫినెట్గా ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన వెంటనే మీకు వ్యాలిడ్ యువర్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది. ఇదిగోండి బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, బ్యాంక్ డీటెయిల్స్ కూడా వెరిఫై అయిపోయి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ టిక్ చేయాలి. తర్వాత ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ ఫోటో, రెజ్యూమ్ కూడా మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా అప్లోడ్స్లో ఇచ్చాడు కదా, అప్లోడ్ యువర్ రెజ్యూమ్, అప్లోడ్ యువర్ ఫోటో, అప్లోడ్ యువర్ సిగ్నేచర్, ఈ 3 కూడా మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్ వ్యాలిడేట్ చేయాలి. చేసిన తర్వాత ఫైనల్గా ప్రివ్యూ చూడాలన్నమాట. అండ్ ఇక్కడ మనం డీటెయిల్స్ అని కూడా అప్లోడ్ చేద్దాం. వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, ఇదిగోండి డాక్యుమెంట్ డీటెయిల్స్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే టిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ టిక్ చేయాలి. టిక్ చేసిన వెంటనే ఫర్దర్ స్టెప్ అండి ప్రివ్యూ అనమాట. ఈ ప్రివ్యూలో మీ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి, అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని ఫైనల్గా ఇక్కడ మీకు డిక్లరేషన్ ఉంది కదా, ఫైనల్గా అన్నీ కూడా చెక్ బాక్స్ పైన అన్నిటి కూడా టిక్ చేయాలి. టిక్ చేసిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ అని ఉంది కదా, దానిపైన టిక్ చేయాలి. మీరు ఫైనల్ సబ్మిషన్ చేసే ముందు అన్ని కూడా ఒకసారి రీవెరిఫై చేసుకోండి. రీవెరిఫై చేసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని దాని తర్వాత మీరు ఫైనల్ సబ్మిట్ టిక్ చేయండి. ఎందుకంటే ఒకసారి ఫైనల్ సబ్మిషన్ చేసిన తర్వాత మీరు డీటెయిల్స్ ఏవి కూడా మీరు మాడిఫై చేయడానికి అవ్వదు అనమాట, ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్లియర్గా డైలాగ్ బాక్స్ వచ్చింది చూసారా, డూ యూ విష్ టు గో ఫర్ ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్, డీటెయిల్స్ వన్ సబ్మిటెడ్ కెనాట్ బి మోడిఫైడ్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా వచ్చింది. ఒకవేళ మీరు అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఓకే టిక్ చేయండి.
ఇదిగోండి ఇక్కడ చూసారా డైలాగ్ బాక్స్ మళ్ళీ ఓపెన్ అయింది. థ్యాంక్ యూ, యువర్ అప్లికేషన్ ఈజ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ మేక్ నెసెసరీ పేమెంట్ ఇఫ్ అప్లికేబుల్, వితౌట్ విచ్ ద అప్లికేషన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఫుల్లీ సబ్మిటెడ్. ఓకేనా, ఒకవేళ మీకు అప్లికేషన్ ఫీజు ఉంటే పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది, లేదనుకుంటే అవసరం లేదనమాట. ఓకేనా, ఓకే టిక్ చేసిన వెంటనే మీకు ఇదిగోండి మీ అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది, డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. క్లిక్ హియర్ టు ప్రింట్ అప్లికేషన్ ఫామ్. మీ అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ తీసుకొని మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.